అన్ని క్యారెక్టర్స్ గ్రే షేడ్లో ఉంటాయి. సినిమా ఎండ్కి వచ్చేసరికి మనకి ఎవరు హీరోలనే కనిపిస్తుంది. ఓకే, సినిమా ఎండ్కి వచ్చేసరికి ఏ క్యారెక్టర్ని మనం ఐడియల్గా తీసుకోలేదు, ఏ క్యారెక్టర్ మనకి ఇన్స్పైరింగ్గా హీరోయిక్గా కనబడ్డాడు అనేది సినిమా కంక్లూజన్ వస్తే తెలుస్తుంది తప్పితే సినిమా అంతా కూడా మీకు ఆల్ క్యారెక్టర్స్. ఈవిని చూస్తే మామూలు షాక్ వేలు ఉండదు. ఈవిని చూస్తే చూసిన భూమిక మాత్రం కాదు, ఆ స్వప్న అజయ్ పక్కన మహేష్ బాబు పక్కన వెళ్ళి దాక్కునే అమ్మాయి కాదు. మహేష్ బాబుని ఇలా ముందుకు లాగి ఇలా తీసి ఒక 2 రౌండ్లు వేసే అమ్మాయి. అంత డైనమిక్ ఉంటుంది. సో అందువల్ల చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి క్యారెక్టర్స్. అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్. మనం యూజువల్ గా సినిమా అనేసరికి మదర్, అందులో మదర్ అనేసరికి మనం ఒక చిన్న మెజర్మెంట్స్ అయి పెట్టి టిపికల్ గా పెడతాం. ఇప్పుడు సొసైటీలో అలా లేరు కదా. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉన్నారో అలాగే పెట్టడం జరిగింది అనమాట. సో అందుకని ఆయా సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఫేస్ చేసే విధానంలో వాళ్ళు మనకి హీరోలా విలన్లా వాళ్ళు ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉంటాయి. అది ఓకే. సరదాగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు రెడీయా? అంటే దిస్ ఇస్ లైక్ ఒక గేమ్ అనమాట. అంటే సార్ సినిమాలో బేస్డ్గా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. సరే, మీ లైఫ్లో 1% మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే హూ ఇస్ ద ఒక్కడు? చెప్పే గుణశేఖర్ గారు అని చెప్పే, ఇందాక వేసావు కదా. మీరు అలా ఇరికిచ్చేసారు మధ్యలో. ఇప్పుడు ఆయన పేరు చెప్పబోతే బాగోదండి. గుణశేఖర్ గారు అండి, మీరు ఇరికిచ్చేసారు, నేనేం చేస్తాను? ఒక 2 నిమిషాలు ఆలోచించండి. సరే, ఆలోచించుకో, నేను ఇటు వెళ్ళేసి వస్తాను. ఓకేనా? నీలిమా మీరు చెప్పండి. నాకేమో మై మామ్ అండి. ద వే షీ హ్యాండిల్స్ her entire life and nana, yeah, so she's my inspiration. Yeah, I think సార్ ఒకవేళ మీ ఆవిడ కనుక ప్రొడ్యూసర్ అయి ఉంటే కష్టం అయి ఉండేదా సార్ ఈ సినిమాని మీరు డైరెక్ట్ చేయడం? ఈజీ అయి ఉండేదా? కూతురు ప్రొడ్యూసర్ అవడం బెటరా, వైఫ్ ప్రొడ్యూసర్ అవడం బెటరా? ఆల్వేస్ అంటే కూతురు ప్రొడ్యూసర్లు అయినా సరే మొత్తం అజమాయిష్ అంతా వైఫ్ దే. ఓ నో, వీళ్ళు క్రియేటివ్ గానే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది. ప్రొడక్షన్ లో ఏది ఖర్చు పెట్టాలన్నా ఆవిడే, ఆవిడ పర్మిషన్ కావాల్సిందే. ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది అంటున్నారా మీరు? ఓకే, సో హూ ఇస్ దట్ 1% ఫర్ యూ? ఒక్కడు. హూ ఇస్ ద ఇన్స్పిరేషన్? మై ఫాదర్. యువర్ ఫాదర్, ఎస్. అండ్ మీకు తమిళ్ మాట్లాడడం కూడా వచ్చా? నేర్చుకున్నారా చిన్నప్పుడు? నాన్న అదే మీరు చేసిన విక్రమ్ గారి సినిమాకి యూ లెర్న్ తమిళ్? యా, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, వెన్ ఐ స్పీక్ ఇట్ ఇట్స్ బట్ కొంచెం తెలియదు. కొంచెం తెలియదు, పర్వాలేదు. ఓకే, మీరు చెప్పలేదు భూమిక గారు. దట్ 1%. My father. Your father. Very calm, very patient. Okay. Very easy going. So you've got those characters in you? Do you think? I don't know. Maybe I have, but I think not so much as I would like to have as he has. He's extremely calm. He's very. Does your son have those characters? Situational. Okay. Situationally calm. Situationally calm. But he is. Yeah. I know. He's 12, right? 13. Okay. Papa, I'm scaring her. Like, she's got that pendulum right in front of my face. Okay. So you are in a problem. Who is that Sainikudu you will first call to be on your side? ఇది కూడా గుణశేఖర్ గారి సినిమానే. సో ఎవరు ఆ సైనికుడు? మీరు ఎవరికి ఫస్ట్ కాల్ చేస్తారు ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్? మై డాడ్. మీ సైనికుడు మీ నాన్న. ఓకే, భూమిక గారు మీ సైనికుడు ఇఫ్ యూ హ్యావ్ like whom would you call for a suggestion, very critical situation? Everki call chestaru? No, you will only take the decision. Good job sir. Meer sir? నేను రాగిని వైఫ్ సార్ చేయాల్సిందే సార్. మీరు ఒకవేళ చేయకపోయినా ఇక్కడ చెప్పాల్సిందే, లేకపోతే మనం ఇంటికి వెళ్ళాలి కదా. గుడ్ జాబ్ సార్, గుడ్ జాబ్. యా సరే, పేరెంట్స్ both of them. Okay, నాన్న. My sister. Your sister, okay. So మీ సిస్టర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారా? No, she's into decors and events and all. So, okay. But she's my Bank of Baroda, she's my father. ఏం చేసినా అన్నిటికీ అంటే మరీ ఖాళీగా తిరిగితే ఇంట్లో నాన్న అడగాలంటే కూడా సిగ్గేస్తుంది. ఏమన్నా మా అక్కే నాకు. నాన్నని ఎప్పుడైనా నువ్వు ఓటీటీ అడుగు, సరిపోతుంది. ఓకేనా? ఓటీపీ అడుగు. ఓకే, వన్ టైం పాస్వర్డ్ ఏది? మొన్న సినిమాలో ఓటీపీ అంటే వన్ టైం పచక్. అది రోజు ఇస్తారులేండి అడగండి. Who is the Rudramadevi on the sets?
Whom do you think, Sarah, on the sets? Who Warrior was Queen. a warrior queen or king, or who was more ferocious? Sir, okay, Gunashekhar garu. కాకుండా ఎవరికి ఎక్కువ కోపం వచ్చేది సెట్ లో? సార్కేనా? సార్కి కోపం వస్తే 1 2 3 4 5 10 వరకు ఆయనకి ఏదున్నా మీరు ఆ క్వశ్చన్ లో ఏదున్నా ఆయనకి అవునా? ఆయన అలా లేకపోతే పనులు అవ్వవు అక్కడ. అమ్మా. కోపం వస్తే ఎప్పుడైనా ఏమైనా పగిలాయా? అట్లా ఏం లేదా? నథింగ్. ఓకే, సో ఈ ఆన్సర్ కి యునానిమస్ గా సార్ మీ పేరే చెప్పారు. భూమిక గారు, కాదు, డిడ్ యూ ఫైండ్ అ డిఫరెన్స్ ఇన్ ఫ్రమ్ 1-2 days టు దిస్ యూఫోరియా వర్కింగ్ విత్ గుణశేఖర్ గారు ఇన్ హిస్ టెంపర్మెంట్ ఆర్? I think we all change, don't we? యా We all grow in Yeah. age, we all have situations, and we all change, and it depends how, what situation, what mood you're in, and or what happens. But he's generally the same, but I think in experience we all grow. So he's grown, I've grown in experience. But I still remain a student forever. Do you think he calmed down more from 1-2 days to euphoria? అంత ఆలోచించారంటే అయ్యో. అంటే షీస్ ట్రైయింగ్ టు సర్చ్ ఫర్ వన్ కామ్ మూమెంట్. 3 4 ఓకే వద్దులే. ఎగ్జాక్ట్లీ అదే. She searched and she searched and she searched. Suddenly I'm like, open the trunk. Where did I find that little girl? No. I think it's all situational. You Yeah, know I how think- movies are made. Movies are all situation based. Sets are all situation based. ఓకే, సో రుద్రమదేవి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం యుఫోరియాకే వచ్చేద్దాము. వాట్ ఈస్ దట్ వన్ యుఫోరిక్ మూమెంట్ ఇన్ యోర్ లైఫ్ టిల్ డేట్? నీలిమ. మ్యారేజ్. She's marriage. Teleprompter. Prompter. Her husband is here somewhere, so he'll be happy. Okay. He'll be very happy. Yeah, good. But అవునండి, మ్యారేజ్ Marriage, అది. దట్ డే వాస్ బిగ్ యూఫోరియా ఫర్ Yes. ఆ రోజు నుంచి ఫుల్ యూఫోరియా. Okay. In which way she means it, we don't know. Because any marriage is always a roller coaster. It's all of us are living in perpetual euphoria. Euphoria we are in, right? So మీ లైఫ్ లో ఏంటి euphoria moment? Perpetual euphoria. Marriage. Marriage, children, everything euphoria. Exactly. You Marriage. can see me, no? I'm already happy. I see. Tears of joy. Yeah, my reflection you are. Yeah, I can see you. You can see me. Yeah. Sir? నాగా Sir, marriage card, sir. She's like, now we've taken that. Yeah, Now you and I have people, taken that. only 3 people can ask. నాకు ఎనీ టైం ఒక కథ రాసిన వెంటనే చాలా యూఫోరిక్ అనిపిస్తుంది. అది ఎస్పెషల్లీ ఈ సినిమా కథ, ఈ కథ కూడా బాగా ఎక్కువ కలిగింది. Yeah, the satisfaction is something different. For a creator, I think that's the ultimate thing, right? Sarah, for you? There was a day when both my parents were crying tears of joy because of something I did. So that's my most euphoric day ever. Tears of joy, you said. So I'm happy. Tears of joy. Like it meant a lot to me. Okay. So that day. Yeah. She's not telling what that she did. But I'm assuming it must have been her studies. Not at all. Turandar. Yeah. See, I got that. Bhumika garu. I get 1 point of the quiz. Yes, meeku actually Vignesh వేసుకున్న వాచ్ మీకు గిఫ్ట్ గా ఇస్తాను. You earned it. This is your prize. What is your euphoric moment? Marriage. మీ అమ్మ నాన్న మ్యారేజ్? Marriage, yes, it happened. నేను కాలేజ్ మానేశానండి. ఫస్ట్ టైం మానేసింది నాకు చాలా యూఫోరిక్ మూమెంట్ అది. ఎందుకు మానేసావు? అంటే సీరియస్ గా యాక్టింగ్ చదువుకుందాము అని డిసైడ్ అయినప్పుడు నేను వేరే చదువుకున్నాను, ఎకనామిక్స్ చదువుకునేవాడిని. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. సో ఇట్లా అకాడమిక్ దాంట్లో పెరిగాను. ఇంకా అది మానేద్దాము, అదేదో డబ్బులు నన్ను యాక్టింగ్ కాలేజ్కి పంపియండి అని మెంటలీ ఫిక్స్ అయ్యా. కానీ అది అనుకున్న వెంటనే చెప్పలేము కదా మన తెలుగు ఫ్యామిలీస్లో. అది మెంటల్గా పెరిగి 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 ఒకరోజు నాన్నకి ఇంకా ఫోన్ చేసి ఏడ్చేసి చెప్పేసి ఇంకా కాలేజ్ డ్రాప్ అవుట్ చేశాను. ఆ లెటర్ సైన్ చేసినప్పుడు ఇంకా మనం నచ్చింది చేద్దాము అనే ఆ జాయ్లో. దట్స్ అమేజింగ్. అంటే నీ ప్యాషన్ ని ఫాలో అవడం మొదలు పెట్టాం. ఎస్, ఇప్పుడు తెలుస్తుంది నీకు ఏమేమి ఉన్నాయి ఇందులో అని. ఇండస్ట్రీకి వచ్చావుగా మెల్లిగా తెలుస్తుంది. నువ్వు అయినా 3 Idiots లో మాధవన్ గారి సీన్ కట్ చేసి పెట్టుకో. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం నీ పిల్లలకి చెప్పదు, బాగా యూజ్ అవుతుంది. మీకు I think first day of the shoot నాకు ఆయన యాక్షన్ చెప్పింది. సార్ నేను లేదు బాబు, నిజంగానే బాబు. సినిమా మీరంటాడు, పర్సన్ అంటే మీరంటారు. జెన్యున్ గా చెప్తున్నానండి. నేను
ఆయన ఫస్ట్ యాక్షన్ చెప్పినప్పుడు అప్పుడు దాకా అంటే అదొక ఫీల్, అప్పుడు దాకా ఖాళీగా తిరిగా అందరు తిట్లు తింటూ ఉండేవాళ్ళం కదా, ఫస్ట్ యాక్షన్ ఈ రోజు పని చేస్తున్నాను ఒక ఫీలింగ్ ఉంది అది.